వర్మ గారు గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. ఏంటి 2.0 లోకల్ వార్ సిద్ధంగా ఉన్నారా? వర్మ గారు గుడ్ ఈవినింగ్. మీకు వెంకటరెడ్డి గారికి, కీర్తన గారికి, ప్రేక్షకులందరికీ కూడా. సార్, మేము మీకు గత 10 రోజుల క్రితం ఎప్పుడో చెప్పాం, జూలై 2వ తారీఖు అనుకుంటా, 15 రోజులు అవుద్దేమో, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టేసి 2029లో మా ఎలక్షన్ స్టాండ్ మాది మావిగన్ను, మీది అమరావతి అని చెప్పారు కదా. అప్పుడే చెప్పాం, త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి, 2029 దాకా అవసరంలా, అప్పుడే చూపిస్తాం మావిగన్న అమరావతి అనేది, అప్పుడే చూపిస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే ప్రెస్ మీట్ పెట్టారో మేము అప్పుడే చెప్పాం, సిద్ధంగా ఉన్నాం. మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి ఏంటనేది, ఆ ఎన్నికలకు మేము సిద్ధంగా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే మరి వారు చేస్తున్నటువంటి ఏనా గానీ, ఇక మరి ఆ స్టాండ్ ఏదో 2.0 కూడా సిద్ధంగా ఉన్నారా? ఏమండి 2.0 కూడా సిద్ధంగా ఉన్నారా? అర్థం కాల, ఏమన్నారు? 2.0 కూడా సిద్ధంగా ఉన్నారా? డిజిటల్ యాప్ ఫర్ యూ అవన్నీ గతంలో ఎప్పుడైనా పెట్టుకున్నారు కదా సార్. ఒక యాప్ ఏదో రప్ప యాప్ అని అప్పుడే ఏదో స్టార్ట్ చేసుకున్నారు కదా. అవే యాప్ లేవులేండి. వేరా సార్? రప్ప యాప్ ఎవరు పెట్టారు? వీళ్ళే కదా సార్. అప్పట్లో ఏదో యాప్ పెడతామంటే వాళ్ళ పేరు ఏదో సజెస్ట్ చేయమని చెప్పి మీరే అన్నారు. మేము ఇదే డిబేట్ లో చెప్పినట్టు కీర్తన గారు కూడా ఉన్నారు, రప్ప అని పెట్టుకోమన్నాడు సార్. ఈ మధ్య వాళ్ళందరూ కూడా రప్ప అనే ఏదో చాలా వాళ్ళు ఏదో ట్రెడిషనల్ డైలాగ్ లాగా అందరూ కూడా రప్ప అని అంటా ఉన్నారు. ఆ యాప్ పేరు అది పెట్టుకోమని చెప్పాం. అది కాదా సార్ ఇప్పుడు ఇది కొత్త యాప్? ఆ యాప్ ఏదో గతంలో 3 నెలల క్రితం 4 నెలల క్రితం ఏదో యాప్ వస్తా ఉందన్నారు. ఈ యాప్ అయినా నాకైతే గుర్తులేదు, ఎందుకంటే ఎక్కువ ఫాలో అవ్వను కాబట్టి వాళ్ళ పాలిటిక్స్. ఆ యాప్ అయినా, ఆ యాప్ వేరా, ఈ యాప్ ఇంకోటా సార్? నాకు అర్థం కాలేదు. ఎందుకు పాలిటిక్స్ ఫాలో అవ్వరు? వాళ్ళు ఏ పోస్ట్ పెట్టినా వెంటనే ఎలా తీసి చూపిస్తారు, ఇదిగో ఇది పెట్టారు చూడండి, నిన్న మొన్న. సార్ ఈ యాప్లు ఇవన్నీ కూడా ఇప్పుడు మైటీడీపీ యాప్ అని మాది ఉంది సార్. మాది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉంది. మేము ట్రెడిషనల్ గా ఫాలో అవుతానే ఉన్నాం. వీళ్ళు ఒక రోజు డిజిటల్ బుక్ అంటారు, ఒక రోజు రప్ప అంటారు, ఒక రోజు ఆ యాప్ అంటారు, ఇంకో రోజు ఈ యాప్ అంటారు. ఇదైతే నేను ఫాలో అవ్వలా. ఏదన్నా మాట మీద నిలబడే పార్టీ అయితే సరే, ఏదో చెప్పారు ఈ స్టాండ్ అప్పుడు దాకా ఉంటది కాబట్టి ఫాలో అవ్వచ్చు. వీళ్ళకి అది లేదు కదా. వీళ్ళు మాట మీద నిలబడే వాళ్ళు అయితే మేము సరే, ఒక మాట మీద అయితే సరే ఈ యాప్ అయిపోయింది, ఇంకో 6 నెలలకి ఇంకో యాప్ వస్తుంది కదా. ఆ యాప్ ఈ యాప్ ఒకటేనా? గతంలో 6 నెలల క్రితం ఏదో యాప్ అన్నారు, యాప్లో అన్ని వస్తాయని అన్నారు. మరి ఆ యాప్ ఈ యాప్ ఒకటేనా అయితే నాకైతే తెలీదు. సరే ఓకే, చెప్పండి. సరే ఇంకో విషయం ఏంటి, నాగార్జున యాదవ్ కి బెయిల్ వచ్చింది, మళ్ళీ ఏపీలో ఏదో అరెస్ట్ చేస్తారని మరీ ట్రోల్ అవుతున్నది. ఎవరు చేస్తున్నారు? వాస్తవం అది ఏదో చంద్రబాబు నాయుడు గారు అన్నారు. యాప్ల గురించి అవటం ఇంకా అయిపోలా. సరే ఇప్పుడు ఈ యాప్ లో ఏముంటుందో వెంకటరెడ్డి గారు వివరిస్తారనుకోండి, అది వేరే. ఆయన వివరిస్తారులేండి. ఆయన వివరించాక మళ్ళీ మీరు మాట్లాడదురు కానీ నాగార్జున యాదవ్ గురించి చెప్పండి. నాగార్జున యాదవ్ అని ఇప్పుడు బెయిల్ వచ్చిందా సార్? ఇవాళ అరెస్ట్ అయిన వాళ్ళకి డెఫినెట్ గా బెయిల్ వస్తుంది సార్, గ్యారంటీగా. మళ్ళీ అరెస్ట్ చేస్తారని కదా, అలాగే జరుగుతుందని. సార్, జనపల్లి శ్రీనివాసరావు లాగా 5 సంవత్సరాలు ఉండరు సార్. కోడికత్తి అనేటటువంటి ఒక చిన్న దాని మీద 5 సంవత్సరాలు జైల్లో పెట్టారు కదా. 5 సంవత్సరాలు ఎవరు ఉండరు. అరెస్ట్ అయిన వాళ్ళకి డెఫినెట్లీ బెయిల్ వస్తుంది. అలా నాగార్జున యాదవ్కి వచ్చి ఉంటుంది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఏదైనా ఆయన మీద కేసు పెండింగ్ ఉంటే ఆయన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మరి రిమాండ్ అవుతాడా లేదా అనేది ఆ కేసులో ఉన్న గ్రావిటీని బట్టి తెలుస్తుంది. అయితే కరెక్టే మాట. నేను చదువుతున్న న్యూస్, వస్తున్న న్యూస్ అవకాశం అయితే ఉంది, అంతేనా? అది సార్ ఒక విషయం సార్, అతని మీద ఏదైనా కేసు పెండింగ్ ఉంటే డెఫినెట్లీ ఉంటది అరెస్ట్ చేసే అవకాశం. గతంలో ఎక్కడో చిత్తూరు దగ్గర, కుప్పం దగ్గర ఏదో కేసులు తీసుకుని 41A నోటీసులు ఇచ్చారని నాకైతే తెలిసింది. అదే మొత్తం డీటెయిల్ గా చెప్తున్నారు కదా, ఎక్కడ కేసు ఉంది, ఏమి నోటీసులు ఇచ్చారు. చిత్తూరులో సార్ మీరు అందరికి కూడా తెలుసు కదా, చిత్తూరు దగ్గర ఏదో కేసులను తీసుకుని వెళ్ళేసి నోటీసులు ఇచ్చేసి పంపించేస్తారు. ఇక మళ్ళీ రాష్ట్రంలో ఏమైనా అతని మీద కేసులు రిజిస్టర్ అయినాయో లేదో నాకైతే ఐడియా లేదు. ఒకవేళ ఏమైనా పెండింగ్ కేసులు ఉంటే అరెస్ట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది సార్. ఓకే, సో అందుకనే అట ఈ 2.0. ఈ 2.0 దానికై ఇప్పుడు ఎవరెవరు అరెస్ట్ చేస్తారో రాస్తారా సార్? ఓకే, రాసుకోమనండి సార్, తప్పే ఉంది. ఎవరెవరిని అరెస్ట్ చేస్తారో రాసుకోమనండి, ఏమేం చేస్తారో రాసుకోమనండి. నాకు తెలిసి మా మైటీడీపీ యాప్ లో మేము ఏమేమైతే డైలీ యాక్టివిటీస్ చేస్తాము, ముఖ్యమంత్రి గారు వెళ్ళేటటువంటి సభలు కావచ్చు, మేము ఇచ్చినటువంటి పథకాలు కావచ్చు, లేదంటే ప్రారంభించినటువంటి కంపెనీలు కావచ్చు, రాబోయే కంపెనీలు కావచ్చు, ఆ డేటా అంతా అందులో ఉంటది. మరి ఈ జగనన్న 2.0 యాప్ లో ఏముంటుందో మరి మాకైతే